ఇవేవి లేకుండా అనుభవం లోపం. ఇప్పుడు నీకు ఒక ఎమ్మెల్యే కావాలన్న ఆశ ఉంటుంది. ఎమ్మెల్యేగా నువ్వు పార్టిసిపేట్ చేసి గెలవాలనే ఆశ నీకు ఉంటుంది. అందుకు సమర్థవంతమైనటువంటి దిశానిర్దేశకం నీకు లేకపోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ లేకపోవచ్చు. ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోవచ్చు. అనుభవం లేకపోవచ్చు. చదువు లేకపోవచ్చు. ఏదో చేద్దామని ఒక 100,00,00,000 అప్పు తెచ్చి, ఓ 10,00,00,000 అప్పు తెచ్చి, ఒక 5,00,00,000 అప్పు తెచ్చి, ఓ 2,00,00,000 అప్పు, ఒక రూ. 1,00,00,000 అప్పు తెచ్చి నువ్వు పొలిటికల్‌గా పెట్టావు. ఏ క్వాలిటీ లేని నువ్వు తెచ్చిపెట్టి అప్పుల పాలైతే అది నీ తప్పు గానీ, ఏది చూసుకోకుండా నువ్వు చేసి నువ్వు ఇబ్బందుల పాలైనట్టు గానీ అక్కడ కర్మ పనిచేయదు. ప్రతీదీ కర్మతో ముడిపెట్టడానికి కూడా లేదిక్కడ. ఈ కష్టాలు అనుభవిస్తున్నప్పుడు భగవంతుని పాత్ర ఏమన్నా ఉన్నదా అని మీరు అనుకుంటే, తప్పకుండా భగవంతుని పాత్ర లేనిది ఏం జరగదు. అలా నువ్వు డబ్బు తెచ్చి పెట్టేటప్పుడు నీ భార్య నిన్ను వారించి ఉండవచ్చు. నీ స్నేహితులు నిన్ను వారించి ఉండొచ్చు. నాలాంటి వాడన్నా చెప్పి ఉండవచ్చు వద్దు అని. భగవంతుడు ఈ రూపకంగా వచ్చి చెప్పి ఉంటాడు, దాన్ని గ్రహించగలగాలి. కానీ అక్కడ నీ అహంకారం ప్రదర్శించి నేనెందుకు చేయకూడదు, నేనెందుకు పోకూడదు అనే ఒక అహంకారంతో చేసావు చూసావా, అది నీ కర్మ.